ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఆరోగ్యమే మహాభాగ్యం, కానీ ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాం అనే విషయంలో మాత్రం ఈ జనరేషన్కి క్లారిటీ లేదు. క్విక్ స్నాక్స్, తొందరగా పని ముగించేయాలి అనేటువంటి ఆరాటంలో రకరకాల ఆహార పదార్థాలని మన వాతావరణంతో కానీ స్థితిగతులతో కానీ సంబంధం లేని పదార్థాలను తినడం అలవాటు చేసుకున్నాం. వాటిలో చాలా ముఖ్యమైనవి పిజ్జా, బర్గర్. ఇలాంటివి తింటే ఎలాంటి పరిణామాలు వస్తాయి? ప్రధానంగా కొంతమంది వైద్యులు, పరిశోధకులు చెబుతున్నటువంటి అంశాలను బట్టి చూస్తే దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే పైకి పోవడం ఖాయమని కూడా చెప్తున్నారు. ఇది చాలా సీరియస్ కామెంట్ అయినప్పటికీ ఇందులో వాస్తవాలు ఉన్నాయంట. దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫార్మా రంగ నిపుణులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్తే. నమస్కారం సార్. మామూలుగానే మనకి ఎంత ఫాస్ట్గా పని ముగిసిపోతే అంత ఫాస్ట్, అందుకే ఫాస్ట్ ఫుడ్స్. అవును సార్. ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్స్. అవును సార్. ఈ వీటికి అలవాటు పడిపోతున్నాం. ఇప్పుడు పని చేసుకునేటువంటి క్రమంలో చాలామంది లంచ్ స్కిప్ చేస్తూ అవును సార్ ఈ ఫుడ్స్ పైన అలవాటు, అంటే ఈ ఫుడ్ పైన ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. అవును సార్. పిజ్జాలు కావచ్చు, బర్గర్లు కావచ్చు, అంటే మన క్లైమేటిక్ కండిషన్స్కి అవి సూట్ అవుతాయా లేదా ఇవన్నీ పక్కన పెడితే అవసరం కాబట్టి తప్పదా అంటున్నారు. అవును సార్. కానీ దీనిపైన చాలా సీరియస్ వార్నింగ్స్ వస్తున్నాయి, రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏంటి అసలు వీటి వలన జరిగే నష్టం ఏంటి? ఇప్పుడు సార్, ఇప్పుడు మన చిన్నప్పుడు తీసుకున్నారంటే, మనం చిన్నప్పుడు అంటే 75, 80s మధ్యలో పుట్టిన మనం చూసినారంటే ఆ రోజుల్లో మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండింది, ఇండోర్ యాక్టివిటీ చాలా తక్కువ. మనం ఇప్పుడు చూసినా బయట తిరిగేవాళ్ళం, స్కూల్కి వెళ్ళేవాళ్ళం, బయట తిరిగేవాళ్ళం, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. పైపిచ్చు మనం తినే ఆహార పదార్థాలు కూడా ఈ రోజు దొరికినంత విచ్చలవిడిగా దొరికే పరిస్థితి కాదు ఆ రోజుల్లో. ఏదో మనకు ఆ పేదరికంలో లేకపోతే అప్పట్లో ఉన్న ప్రపంచ పరిస్థితులను బట్టి తినేవాళ్ళము, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ. పూర్తిగా ఫుడ్ కల్చరే డిఫరెంట్. ఇన్ని టెంప్టేషన్స్ ఉండేది కాదు, ఇన్ని అన్హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ ఉండేవి కాదు. ఏదున్నా సరే ఫెర్మెంటెడ్ రైస్, చద్దనం లాంటివి. సో మనకు పెరుగుతో తినేది, పాలతో తినేది, మజ్జిగతో తినేది, అలాంటివి ఉండేది మనకు. అప్పట్లో పెద్ద ఇష్యూ ఉండేది లేదు. మీరు ఇప్పుడు మారిన కాలాలు చూసినారంటే ఇప్పుడు పరిస్థితి ప్రస్తుతం ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. ఈవెన్ మీ పిల్లలకి మా పిల్లలకు కూడా బయట పోయే అవకాశాలు తక్కువ. అర్బనైజేషన్ ఎక్కువ అయిపోయింది. అర్బన్ అంటే మనమే పిల్లల్ని బయట పంపించము, స్కూల్కి పోతారు, ఇంటికి వస్తారు, టీవీ ముందర కూర్చుంటారు, లేదా ఫోన్లు ఎత్తుకుంటారు. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు తినేటటువంటి ఆహారాలు అప్పుడుతో పోలిస్తే పూర్తిగా మారిపోయినాయి. మీరు ఇప్పుడు అన్నట్టు క్విక్ స్నాక్, తర్వాత క్యాలరీస్తో సంబంధం లేకుండా ఎక్కువ కన్సంప్షన్ చేయడం. ఒక పక్క ఎక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు, ఒక పక్క ఫిజికల్ యాక్టివిటీ లేదు. పూర్తిగా రివర్స్ అయిపోయింది సిచ్యువేషన్. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పేటటువంటి పిజ్జాస్, బర్గర్స్. ప్రత్యేకించి పిజ్జాస్, బర్గర్స్ చూస్తే కనుక అవి తినడానికి టేస్టీగా ఉంటాయి, చూడటానికి చాలా కళ్ళకి ఇదిగా కనిపిస్తుంది, కానీ చూడంగానే నోరూరుతుంది. కానీ అది సైలెంట్గా మనల్ని ఎన్నో సమస్యలోకి నెట్టేదానికి అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినారనుకోండి సార్, పిజ్జా అనేది వచ్చేసి ఒక ప్రాసెస్డ్ ఫ్లోర్తో చేస్తారు అది. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా పిండి వంటలు చేసుకుంటే అప్పటికప్పుడు పిండి కొట్టుకుంటాము, ఏదో గిడువులు చేసుకుంటాం, తింటాం, అది వేరేది. ఇది ప్రాసెస్ చేసినటువంటి ఫ్లోర్, ఇది రిఫైన్డ్ ఫ్లోర్స్ అంటాం మనం. రిఫైన్డ్ ఫ్లోర్స్ అదే పెద్ద ప్రాబ్లం, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. పైపెచ్చు దాంట్లో పెట్టేటటువంటి చికెన్, ఇవి కొంచెం ఫ్రీజ్ చేసినటివి, అలాంటివి పెడతారు. ఆ క్యాలరీస్ కూడా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిజ్జా తీసుకున్నారు అనుకోండి సార్, దాంట్లో కాలు భాగం తీసుకున్నారంటే ఇంచుమించు 400 క్యాలరీస్ ఉంటాయి. బాగా యాక్టివ్గా ఉన్న పర్సన్ రోజుకి 2000 క్యాలరీస్ అన్ని పదార్థాల ద్వారా తీసుకుంటే ఓన్లీ ఒక 1/4 స్లైస్లోనే 400 క్యాలరీస్ తీసుకుంటారు. ఈ క్యాలరీస్ బర్న్ చేయరు. ప్రత్యేకించి ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు అయితే, ముఖ్యంగా పిల్లలు పనిచేస్తూ ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, బ్రెయిన్కి స్ట్రెయిన్ ఉంటుంది. సార్ ఒకటి సార్, ఏది కూడా మనం తిన్న ఆహారం నుంచి మన శరీరానికి వచ్చిన క్యాలరీస్ మనం బర్న్ చేయలేదు అనుకోండి, అది మన శరీరంలో స్టోర్ అయిపోతుంది. అప్పుడే లావు వచ్చేస్తారు. ఈ పరిశోధనలు ఒబేసిటీ అంటే అదే సార్. ఇప్పుడు ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాము, తక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాము. ఈ ఎనర్జీ అంతా ఎక్కడ కూర్చోవాలి, ఏదో దగ్గర కూర్చుంటుంది. ముఖ్యంగా కూర్చునేది పొట్ట భాగంలో కూర్చుంటుంది. ఈ విజరల్ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ పిజ్జాలు 2 రకాలు సార్. ఒకటి స్టోర్ చేసిన పిజ్జాలు, ఇంకొకటి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి వచ్చిన పిజ్జాలు ఉంటాయి. ఏ పిజ్జా తీసుకున్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కువగా ఉండేటటువంటి ఒక మినరల్ వచ్చి సోడియం, అంటే నథింగ్ బట్ ఉప్పు. ఈ ఉప్పు అనేది ఒక పక్క మీరు అన్నట్టు ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఒక పక్క ఉప్పు ఎక్కువ ఉంటే ఈ పిజ్జాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పల్లెటూరులో మీరు చూసినారంటే రైతులకి మ్యాక్సిమం జనాలకి బీపీ ఉండదు.
రీజన్ ఏంటంటే సార్, వాళ్ళు పొలాల్లో పోయి పనిచేయడం వల్ల ఎక్కువ చెమట పడుతుంది. ఎక్కువ చెమట పడ్డప్పుడు మనకి చెమట దగ్గర ఉప్పు ఇదిగా వస్తుంది. మనం ఎప్పుడు ఉప్పు ఉందంటాం కదా, శరీరంలో ఉప్పు అంతా చెమట రూపంలో బయట వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా శరీరంలో ఉప్పు కంటెంట్ తగ్గుతుంది, బీపీ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఈ పిజ్జా లాంటి దాన్ని తీసుకోవడం వల్ల దాంట్లో నుంచి వచ్చే ఉప్పు శరీరంలోకి పోయి, ఒక పక్క ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఒక పక్క క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది, ఒబేసిటీ వస్తుంది. దీంట్లో షుగర్ కూడా ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇప్పుడు కంటిన్యూస్ ఒక పిల్లలు చిన్న వయసు నుంచి వారానికి 4 సార్లు తింటున్నారు సార్. వాళ్ళకి 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒబేసిటీ పెరిగిపోతుంది, వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కొద్ది రోజులకి వాళ్ళ ఇన్సులిన్ సరిగా పనిచేయదు, అందుకే తక్కువ వయసులో వాళ్ళకి షుగర్ వస్తుంది. అది కాకుండా దీంట్లో వాడే ఈ అన్హెల్దీ అన్ని కలిపి వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరిగేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. సో పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, కంటిన్యూస్గా పిజ్జాలు ఎక్కువ తినడం వల్ల షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, బీపీ వస్తుంది, వీటితో పాటు ఒబేసిటీ వస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్కువ తినడం వల్ల కడుపులో క్యాన్సర్స్ వస్తాయి. దీంట్లో కొన్ని వాళ్ళు క్యాన్సర్ అంటే చాలా సివియర్ ఇది కదా. ఖచ్చితంగా సార్, ఏమంటే దీంట్లో కొన్ని ప్రిజర్వ్స్, మోనోసోడియం గ్లూటామేట్ లాంటి కొన్ని ప్రిజర్వేటివ్స్ వేస్తారు. స్టోరేజ్ ఉన్న ఫుడ్ తింటే, పిజ్జాలు తింటే ఎక్కువ ఈ సమస్య ఉంటుంది ఈ ఫ్లేవర్ కోసం. సెకండ్ వచ్చేసి ఫైబర్ కంటెంట్ చాలా చాలా తక్కువ ఉంటుంది సార్. దీంట్లో అంతా కార్బోహైడ్రేట్స్, షుగరు, తర్వాత ఉప్పు, ఇవే ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ కెమికల్స్ కొన్ని ఉంటాయి, ఆ లుక్ కోసం, ఫీల్ కోసము, ఆ స్మెల్ కోసం ఉంటాయి అన్నమాట. సో ఫైబర్ కంటెంట్ తక్కువ. ఇప్పుడు ఇవి తీసుకున్నారనుకోండి, మన కడుపులోకి ఫైబర్ పోతే ఆ ఫైబర్ ని మన కడుపులో ఉండే గుడ్ బ్యాక్టీరియా బోన్ చేసి, ఆ గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ పెరిగిందంటే మీకు కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఎక్కువగా తీసుకోవడం వల్ల అక్కడ ఉండే గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తాయి. దానివల్ల కొద్ది రోజులకి కడుపు క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే పేవ్ క్యాన్సర్, క్యాన్సర్ అంటారు, స్టొమక్ క్యాన్సర్ అంటారు. ఫస్ట్ అల్సర్లతో స్టార్ట్ అవుతాయి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్యాన్సర్ గా టర్న్ అవుతాయి. కానీ ఒక డౌట్ అండి, ఇప్పుడు మనం తింటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు, బట్ వెస్టర్న్ కంట్రీస్ లో అసలు వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్, ఇప్పుడు ఇటలీ లాంటి ప్లేస్, ఇటలీనే కదా నోన్ ఫర్ పిజ్జాస్, ఇటలీ పిజ్జాస్. అట్లనే అమెరికాలో కానీ అంత పిజ్జాల మీదే లైఫ్ నడిచిపోతుంది, బర్గర్ల మీద నడిచిపోతుంది అంటారు కదా. మరి అక్కడ ఈ ప్రాబ్లం ఉండదా మనకే? ఎందుకు? మీరు రీసెంట్ గా కొన్ని సర్వేలు చూసినారంటే, ఈవెన్ యుఎస్ లాంటి కంట్రీలో కూడా ఒబేసిటీ విచ్చలవిడిగా పెరిగిపోయింది సార్. కానీ ఇండియాకి ఆ కంట్రీస్ కి తేడా ఏంటంటే, మన ఇండియాలో 140 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఇప్పుడు యుఎస్ తీసుకున్నప్పుడు 35 కోట్ల మంది జనాలు ఉంటారు. ఇక్కడ 140 కోట్ల మంది జనాలు ఉంటారు. సో ఇక్కడ ఎక్కువ నంబర్స్ కనపడతాయి. అంటే క్లైమేట్ కండిషన్స్ కూడా దీనిపైన ఎఫెక్ట్ ఉంటాయి. అక్కడ వాళ్ళకి చలి ప్రదేశాలు ఉన్న చోట అది కొంత ఉంటుంది, కానీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది సార్. మీరు చూసినారంటే ఈ జిమ్ కల్చరు, వాకింగ్ పోయే కల్చరు, అదంతా యుఎస్లో కొన్ని ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లో ఆ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. కొంచెం తిన్నా కూడా వాళ్ళు ఇది చేసుకుంటారు. మనకు ఈ జిమ్ కల్చర్ అవన్నీ ఇప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వచ్చిన కొంచెం యూత్లో వచ్చింది. సార్ తినచ్చు సార్, తినకూడదని ఏం కాదు. కానీ ఏది కూడా మనకు డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తారంటే, ప్రతిదీ తిను, కానీ పోషన్ కంట్రోల్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిజ్జాలు కూడా తినచ్చు, ఏదన్నా ఒక అకేషన్ వచ్చింది, ఆ అకేషన్కి తీసుకొని తినచ్చు. ఆల్రెడీ ఒబేసిటీ ఉంది, ఆల్రెడీ షుగర్ ఉంది, ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉంది, వాళ్ళు ఏదైనా టేస్ట్ చేయాలంటే కొంచెం తీసుకొని తినచ్చే. కానీ అది పనిగా వారానికి ఒక రోజు తింటా ఉంటామంటే కుదరదు సార్. వారం అంతా తింటామన్నా అసలు కుదరదు. కానీ చిన్నపిల్లలు ఎక్కువ ఇప్పుడు ఈ పిజ్జాలకి వాటికి వాళ్ళు ఎక్కువ టెంప్ట్ అవుతారు, మనం కంట్రోల్ చేయలేము. నాకు అది తినాలని అంటారు. సో ఇప్పుడు పిల్లలకి ఏంటి, పిల్లలకు కూడా ఇదే ఉంటుంది. వాళ్ళకి కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కదా, పరుగులు ఉరుకులు ఉంటాయి. ఓన్లీ మొబైల్ పట్టుకొని చూసే టైం కూడా కొంత ఉంటుంది, కొంత యాక్టివ్గా ఉంటారు కదా స్కూల్లో కానీ వీటిలో కానీ. పిల్లలు కొంత ఇవ్వచ్చు సార్ వాళ్ళకి, అంటే మేబీ ఒక నెలలో 15 రోజులకు ఒకసారి ఒక పోర్షన్ అంటే ఇవ్వచ్చు, లేదా నెలకు ఒక 2 సార్లు కూడా ఇవ్వచ్చు. అది పనిగా వీకెండ్ కల్చర్ ఎక్కువ అయిపోయింది. ప్రతి శనివారం తీసుకెళ్ళి ఒక పెద్ద పిజ్జా తినేయడము. కొందరు పిల్లలు మీరు చూస్తుంటారు, బాగా బింజ్ ఈటర్స్ ఉంటారు, ఒక పిజ్జా అంతా తినేస్తారు. అది పేరెంట్స్ కూడా ఎలా ఫీల్ అవుతారంటే, నా కొడుకు మొత్తం తినేసారని హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది సార్. మనం ఇప్పుడు నుంచి ఆ కల్చర్ సెట్ చేయాలి. అంటే ఇప్పుడు అరేబియన్ మండి అని ఎట్లా తింటారు, పిజ్జాని కూడా అట్లనే పిల్లలు తింటారు. కానీ వాళ్ళకి చెప్పాలి, నాన్న నీకు తీసిస్తాను, కానీ పోర్షన్ ఈజ్ ఇంపార్టెంట్, ఓన్లీ ఒక పీస్ ఇస్తా, అది కూడా 10 days ఒకసారి ఇస్తా. ఇలా మనం ట్యూన్ చేసినాం అనుకునే వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ మైండ్ లో బాగా నాటుకుపోతుంది. అలా కాదు నా బిడ్డ అని చెప్పేసి ఏదో మన ఏదో తింటే ఏదైనా ఆరోగ్యమే కదా అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు సార్. ఈ రోజుల్లో ప్రతిదీ అలాగే చూడాలి సార్. ఏ ఫుడ్ తీసుకున్నా సరే, తీసుకున్న క్యాలరీస్ వాళ్ళు బర్న్ చేసే క్యాలరీస్,
ఇది మనకు అవగాహన ఉన్నా లేకపోయినా పాటించాల్సినటువంటి ఒక విషయము. ఏది కూడా మోడరేషన్, ఇన్ మోడరేషన్. ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా స్వీట్స్ తినచ్చు, కానీ మోడరేషన్. ఎంత తింటున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి తింటున్నారు అంటే లెక్కలో చూసుకోవాలి. ఏదంటారు అతి ఉండకూడదు సార్. ఏది కూడా మిత్తంగా తీసుకుంటే, ఏది ఒక అకేషనల్గా ఏదైనా తీసుకుంటే. ఇంకోటి ఇప్పుడు మన వాళ్ళు సమోసాలు ఇవన్నీ చేస్తారు కదా, ఇవన్నీ కూడా మైదా పిండితోనే చేస్తారు. ఖచ్చితంగా సమోసా హై క్యాలరీ సార్. పిజ్జాలు తింటే ప్రాబ్లం ఏంటి అని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అవును సార్. సో అలాంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాం? అదైనా మైదా పిండితోనే చేస్తారు, ఇది కూడా మైదా పిండి. ఈ మధ్య కొన్ని వీట్ కూడా మొదలు పెట్టారు. మీరు అన్నట్టుగా ఏదో ప్రాసెస్డ్ ఫ్లోర్ అని చెప్పని రకరకాల అన్ని మిక్స్ చేసి ఒక విధమైనటువంటి ఫ్లోర్ తయారు చేసి దాంతో పిజ్జాలు చేస్తాం. సో ఏ పిజ్జా తిన్నా ఒకటేనా, లేదంటే ఇలా ఫ్లోర్లో వేరియేషన్ ఉంటాయి కనుక కొంత సేఫ్టీ ఉంటుంది అనుకోవచ్చు సార్? కొన్నిటిల్లో కూరగాయలు ఎక్కువ వేసి చేసే పిజ్జాలు ఉంటాయి సార్ కొన్నిటిల్లో. సో అయ్యో అంతవరకు పర్లేదు. ప్రత్యేకించి నాన్ వెజ్ పిజ్జాస్ ఉంటాయి చూడండి, అదిలో కూడా స్టోర్ చేసి పెట్టిండే చికెన్ మటన్ పెట్టి కానీ చేసినారంటే మాత్రం ఇట్ ఈస్ ఎ కన్సర్న్ యాక్చువల్గా. సార్ ఇప్పుడు సమోసా కూడా అన్నీ తినచ్చు సార్. అగైన్ మళ్ళీ సమోసా కూడా తినచ్చు, కానీ ఎంత తింటున్నాము, నెలలో ఎన్నిసార్లు తింటున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డిసైడ్ అయినారు సార్, మనకు బిర్యానీ కల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను ఐ వాంట్ టు హ్యావ్ ఫుల్ బిర్యానీ అనుకున్నాం. తినండి, దానికి తగ్గట్టు ఆ క్యాలరీస్ బర్న్ చేయండి. అట్టని చెప్పి రోజు తినద్దు. ఈ రోజన్నా ఎక్కువ తీసుకుంటే, ఇప్పుడు సినిమాలో కూడా మనం నాగార్జున గారు ఈ వయసులో కూడా చాలా ఫిట్గా ఉంటారు. ఆయన అడిగితే ఒక మాట చెప్తాడు, వారం అంతా కంట్రోల్గా ఉంటాను, ఆదివారం వచ్చేసరికి నాకు ఇంకేం ఉండదు, ఎవ్రీథింగ్ ఐ విల్ హ్యావ్ అంటాడు. అలాంటి ఒక డిసిప్లిన్ తీసుకురావాలి సార్. అలాంటి డిసిప్లిన్ లేకుండా పిల్లల్ని మనం ఏదో గారాబం చేస్తున్నామనో, లేకపోతే నా బిడ్డకి తినే వయసులో తినేరా అన్నట్టు కాకుండా జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి షుగర్, కొలెస్ట్రాల్, బీపీ, ఈ క్యాన్సర్, లైఫ్ స్టైల్ ఇస్తున్నట్టే, మనం గిఫ్ట్ ఇస్తున్నట్టే. అంటే మన పిల్లలకి ఏదో పెడుతున్నామని కాదు, కానీ మనం ఏం పెడుతున్నాము, ఎంత పెడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా చూడాలా. ప్రత్యేకించి ఇప్పుడు పిజ్జాలు, బర్గర్ లాంటివి వన్స్ ఇన్ ఏ వైల్ అకేషనల్గా ఎంజాయ్ ఇట్, బట్ డోంట్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. అది మాత్రం చూసుకోవాలి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పిజ్జాలు, బర్గర్లు తినాలంటే అప్పుడప్పుడు అకేషనల్గా మాత్రమే ప్లాన్ చేసుకోవాలి, కానీ దీన్ని ఒక రెగ్యులర్ హ్యాబిట్గా మార్చేసి పని కల్చర్లో ఉన్నటువంటి ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని ఈజీ టు ఈట్ అనేటువంటి మెథడాలజీని ఉపయోగిస్తే కనుక విపరీతమైనటువంటి క్యాలరీస్ పెరుగుతాయి. పైగా పంచభూతాలు, అంటే మనం అనుకునే పంచభూతాలు కాదు, ఇటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ రూపంలో వస్తున్నటువంటి పంచభూతాలు, అటు బీపీ, షుగర్, ఇటువంటి కొలెస్ట్రాల్ పెరగడం, చివరికి క్యాన్సర్కి దారితీసేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పని పరిశోధనలో తేలిందని సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. సో బీ అలర్ట్. మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి. ఏం తినాలి, ఎంత తినాలి, ఆ టేబుల్ డిసైడ్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.